ఆనంది ఆదిత్య విషయంలో జీవన కుట్రను సాక్ష్యాలతో సహా బయటపెట్టిన చైతన్య జీవన చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన సునంద. వీడియోని చూస్తున్నట్టే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేసి మీ సపోర్ట్ను మాకు అందివ్వండి. ఆదిత్య అయితే ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఆనంది అయితే వస్తుంది. ఏంటి ఆదిత్య గారు, ఎప్పుడొచ్చారు, ఎందుకంత దిగులుగా ఆలోచిస్తున్నారు అంటూ అడిగేసరికి ఏం చెప్పమంటావు, ఎక్కడ ట్రై చేసినా సర్టిఫికెట్స్ లేదే జాబు రాదని చెప్తున్నారు, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ఆదిత్య అయితే బాధపడుతూ ఉంటాడు. మనం ఇప్పుడు మొదటి ప్రయత్నం చేస్తున్నాము, మొదటి ప్రయత్నానికే మీరు ఇలా అలసిపోతే ఎలా చెప్పండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, మీరు కంగారు పడకండి అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. నువ్వు ఇంతగా దగ్గరుండి ఓదారుస్తూ ఉంటే నాకు ఏ బాధ తెలియదు, కానీ రేపన్న రోజు మన జీవితాలు ఏంటా అని ఆలోచిస్తున్నాను అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. అన్నిటికీ ఆ శివయ్య తోడు, మనకి అన్నీ ఆ శివయ్య చూసుకుంటాడు, మీరు కంగారు పడకండి, మనం ప్రయత్నం చేస్తున్నాం కదా, ఖచ్చితంగా ఏదో ఒక ఫలితం లభిస్తుంది అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఆ విధంగా ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మరొక వైపు జీవనైతే ఇక ఇందుమతికి ఫోన్ చేస్తుంది. పెద్దమ్మ, నువ్వు చెప్పిన విధంగానే ఆనంది ఆదిత్యకి ఎక్కడ జాబు దొరకకుండా చేస్తున్నాను అంటూ అనంగానే అప్పుడే ఇందుమతి అయితే అడుగుతూ ఉంటుంది. చాలా మంచి పని చేస్తున్నావే, నువ్వు ఇలాగే చెయ్యాలి, నువ్వు గనక సైలెంట్ అవుతే ఖచ్చితంగా ఆనంది మళ్ళీ ఏదో రకంగా ఇంట్లో అడుగు పెట్టడానికే చూస్తుంది. నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా దానికి అవకాశం ఇవ్వడానికి వీల్లేదు. ఎలాగో తంటాలు పడి వాళ్ళిద్దరిని బయటికి వెళ్ళిపోయేలా చేశాము, ఇక్కడ కూడా అడుగు పెట్టకుండా చేశాము, ఇక ఆస్తి అంతా నీదే అవుతుంది, తొందరలోనే ఆస్తి మొత్తం నీ సొంతం చేసుకొని మీ అత్తగారిని కూడా బయటికి గెంటేస్తే ఇక నువ్వే మహారాణి అవుతావు అంటూ ఇందుమతి అయితే చెప్తూ ఉంటుంది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, ఖచ్చితంగా మా అత్తగారిని బయటికి గెంటేస్తాను, ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుంటాను అంటూ జీవనైతే చెప్తూ ఉండగా ఇంతలో ఈ మాటలన్నీ చైతన్య అయితే రికార్డింగ్ అయితే చేస్తాడు. అప్పుడిక చైతన్య అయితే అనుకున్నాను, అన్నయ్య వదిన విషయంలో నువ్వే కుట్రలు చేస్తున్నావని, ఖచ్చితంగా నిజ నిజాలన్నీ బయట పెట్టి తీరుతాను అంటూ చైతన్య అయితే అనుకుంటూ ఉంటాడు. అనుకున్న విధంగానే చైతన్య అయితే అన్ని సాక్ష్యాలు సంపాదించడానికి తన ప్రయత్నాలైతే మొదలు పెడతాడు. ఇక ముందుగా ఈ విషయం ఎక్కడ మొదలైందని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక శ్రీతన్ పెళ్లి విషయం దగ్గర నుంచే వదిన మీద నింద పడింది, తనని అమ్మ బయటికి నెట్టేసింది, అప్పటి నుంచే నేను వదిన తప్పు చెయ్యలేదు అని నిరూపించగలిగితే ఖచ్చితంగా ఇక వదిన అన్న ఇద్దరూ కూడా లోపలికి వస్తారు, జీవనని బయటికి గెంటేసే అవకాశం దొరుకుతుంది అంటూ చైతన్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రిపోర్టర్ ద్వారా ఎలాగైనా నిజాలు తెలుసుకోవాలని మీడియా ఆఫీస్కి అయితే వెళ్తాడు. ఇక వెళ్ళగానే అక్కడైతే ఒక రిపోర్టర్ అయితే చెప్తూ ఉంటాడు, ఇంతకు ముందు వేరే రిపోర్టర్ని ఈ అమ్మాయి కలుసుకోవడం చూశాను, మీరు ఫోన్లో చూపించిన ఈ అమ్మాయి ఆ రిపోర్టర్కి డబ్బులు కూడా ఇచ్చింది అంటూ అనంగానే అప్పుడే చైతన్యకైతే అనుమానం వస్తుంది. అంటే ఖచ్చితంగా జీవనిదంతా చేసిందన్నమాట. అంటే ఆ రోజు వదిన ఎలాంటి సాక్ష్యం లేకుండా చెప్పింది కాబట్టి జీవని తప్పు నేను చెయ్యలేదు అంటూ నటిస్తూ ఉంది. ఇప్పుడు కనుక సాక్ష్యంతో నేను పట్టుకోగలిగితే ఖచ్చితంగా అన్ని నిజాలు బయటపడతాయి కాబట్టి జీవన నిజస్వరూపం కూడా బయటపడుతుంది అంటూ ఇక చైతన్య అయితే గుడికైతే వెళ్తాడు. ఇక పెళ్లి జరిగిన రోజు ఆ గుడిలో సీసీ ఫుటేజ్ అయితే చూపించమని అక్కడ పూజారి గారిని అడగంగానే అక్కడ సీసీ ఫుటేజ్ అయితే చూపిస్తారు పూజారి గారు అయితే. అప్పుడు ఇక సీసీ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తూ ఉండగా ఇక రిపోర్టర్కి అయితే డబ్బులు ఇవ్వడం కనిపిస్తుంది జీవన. అప్పుడు ఆ వీడియోనైతే తీసుకుంటాడు చైతన్య. ఇప్పుడు దొరికావు జీవన, ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పు చెయ్యలేదో ఇప్పుడు అమ్మకి అర్థమవుతుంది. దేవత లాంటి వదిన్ని బయటికి వెళ్ళిపోయేలా చేసింది, అన్నయ్యను కూడా బయటికి నెట్టేసింది, ఆ ఇల్లు దేవాలయంలో ఉండేది,
ఇప్పుడు ఒక రాక్షసి కొంపలా కనిపిస్తుంది అంటూ చైతన్య అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ వీడియోని తీసుకొని ఇంటికైతే వస్తాడు. ఇంతలో ఇక సునంద అయితే హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక చైతన్య అయితే సునంద దగ్గరికి వచ్చి, ఏంటి హాయిగా కూర్చొని ఆలోచిస్తున్నావా? తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికి వేశావు. ఒక్కసారి వీడియో చూడు, నువ్వెంత తప్పు చేశావో నీకు అర్థమవుతుంది. అసలు తప్పు చేసిన జీవన కన్నా నీ తప్పే నాకు ఎక్కువగా కనిపిస్తుంది అంటూ అనంగానే, ఏం మాట్లాడుతున్నావు చైతన్య? నేను తప్పు చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది సునంద. నువ్వు తప్పు చేయడం ఏంటో నీకే అర్థమవుతుంది. ఒక్కసారి ఈ వీడియో చూడు అంటూ వీడియోనైతే బయట పెడతాడు చైతన్య. అయితే వీడియోని చూసిన సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంతేకాదు, ఈరోజు వదిన అన్నయ్య బయటికి వెళ్ళి బ్రతకాలని నిర్ణయించుకున్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి బ్రతుకు లేకుండా చేయడానికి వాళ్ళు వెళ్ళిన ప్రతి ఆఫీస్కి ఫోన్ చేసి వాళ్ళకి జాబ్ ఇవ్వడానికి లేదు, జాబ్ ఇస్తే సునంద గారు ఊరుకోనని చెప్పారు, మీ కంపెనీ కూడా లేకుండా చేస్తారు అని వాళ్ళని బెదిరించి వాళ్ళకి జాబులు రాకుండా చేస్తుంది అంటూ అది కూడా సాక్ష్యాలతో సహా బయట పెడతాడు చైతన్య. ఇవన్నీ చూసిన సునంద అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అంటే తప్పులు చేసింది జీవన, శిక్ష అనుభవించింది మాత్రం ఆనంది. ఇప్పుడు ఆదిత్య కూడా అనుభవిస్తున్నాడు. ఆదిత్య చెప్పాడు, నా భార్య ఏ తప్పు చెయ్యలేదు, నీ అంతటి నువ్వు గిరి గీసుకుని ఆ గిరిలో ఉండే ఆలోచిస్తున్నావు. బయటికి వస్తే నా భార్య ఏ తప్పు చెయ్యలేదని నీకు అర్థమవుతుంది అని వాడు ఎన్నిసార్లు చెప్పినా నేనే వినిపించుకోలేదు. నేను ఎంత పాపిష్టిదాన్ని, ఎంత పాపం చేశాను. ఆనంది ఆదిత్య విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. వాళ్ళని చాలా బాధపడేలా చేశాను. నేను అసలు కన్న తల్లి అనే పదానికి కూడా అర్హత కోల్పోయాను అంటూ సునంద అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే శశికాంత్ అయితే బాధపడవలసింది ఇప్పుడు నువ్వు కాదు, నువ్వు ఆలోచించే సమయం వచ్చింది. తప్పు చెయ్యలేదు అని వాళ్ళని అంటున్నావు. వాళ్ళని ఇంటికి తీసుకువచ్చి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేసే అవకాశం ఇప్పుడొచ్చింది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నా పెద్ద కొడుకు, నా పెద్ద కోడలు ఇంటిలో అడుగు పెట్టాలి. తప్పు చేసిన జీవనికి ఏ శిక్ష వేస్తావో నీకే వదిలేస్తున్నాను అంటూ శశికాంత్ అయితే అంటూ ఉండగా అప్పుడిక సునంద అయితే కోపంగా జీవన చెంపైతే పగలగొడుతుంది. పాపిష్టిదానా, ఇన్ని రోజులు నీ మాటలు నమ్మి వాళ్ళని ఎంతగానో బాధ పెట్టాను. అనరాని మాటలన్నీ అన్నాను. నీ కారణంగా వాళ్ళని ఎంతగానో ఇబ్బంది పెట్టాను. ఆఖరికి నువ్వు ఆ రోజు నా పెద్ద కొడుకు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడిచేలా చేశావు. అప్పుడైనా నీ బుద్ధి ఏంటో అర్థం చేసుకోకుండా నేను మూర్ఖురాల్లా ప్రవర్తించాను. నీలాంటిది ఇంట్లో ఉంటే ఎట్టి పరిస్థితిలో ఆ కుటుంబం బాగుపడదు. నువ్వు ఇక్కడ ఉండడానికే వీల్లేదు. నువ్వు ఇంట్లోంచి బయటికి పో అంటూ సునంద అయితే ఇక జీవనని ఇంట్లోంచి అయితే వెళ్ళిపోమని చెప్పడంతో అప్పుడే జీవనైతే, అత్తయ్యగారు నన్ను క్షమించండి, నేను ఇదంతా మీకోసమే చేశాను కదా, ఆనంది మీ మీద పెత్తనం చలాయిస్తుందని చూడలేకే నేను ఇదంతా చేశాను అంటూ జీవనైతే నటిస్తూ ఉంటుంది. అప్పటికి సునంద అయితే, ఏంటి ఆనంది నా మీద పెత్తనం చలాయిస్తుందని ఇదంతా చేశావా? అసలు ఆ మాట అనడానికి సిగ్గు అనిపించడం లేదా? నా పెద్ద కోడలంటే నాకు ఎంతో ఇష్టం, కానీ తప్పు చేసింది అనే ఒకే ఒక్క కారణంతో తనని బయటికి గెంటేశాను తప్ప అసలు తప్పు చేసింది నువ్వని తెలిస్తే నేను ఆనందిని ఎందుకు బయటికి నెట్టేస్తాను? అసలు తప్పు చేసిన నిన్ను బయటికి గెంటేయడం కాదు, అరెస్టు చేయించి జీవితాంతం జైల్లో చిప్పకూడు తినేలా చేయాలి. కానీ ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? మీ అమ్మ నాన్న మొహం చూసి మీ అమ్మ నాన్న బాధపడితే మళ్ళీ ఆనంది ఓర్చుకోలేదు. ఆనంది కూడా బాధపడుతుంది. ఆనంది బాధపడే పని ఇక నేను ఏదీ కూడా చెయ్యలేను. అందుకనే కేవలం నిన్ను ఇంట్లోంచి మాత్రమే బయటికి గెంటేస్తున్నాను. అలా కాదని నువ్వు మళ్ళీ ఏదైనా ప్రయత్నాలు చేసి ఆనంది ఆదిత్యకి ఏదైనా ఇబ్బంది కలిగించాలని చూస్తే మాత్రం ఈసారి నా చేతుల్లోంచి నిన్ను ఎవ్వరూ కూడా కాపాడలేరు.
నేను ఇప్పుడే వాళ్ళని వెళ్ళి తీసుకువస్తాను, వాళ్ళని క్షమించమని అడుగుతాను, నేను చేసిన తప్పులకి వాళ్ళని క్షమాపణ అడిగి ఇంటికి తీసుకువస్తాను అంటూ ఇక సునంద అయితే శశికాంత్ చైతన్యతో చెప్పి ఆనంది ఆదిత్యాన్ని తీసుకురావడానికైతే వెళ్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే పాపే జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.